చాలా చక్కగా వాక్యం గుర్తించుకున్నందుకు మీ అందరికీ వందనాలు. హల్లెలూయా. మరి నిర్ణయ కాలంలో దేవుడు తను నిర్ణయించుకున్న కార్యాన్ని మన పట్ల దేవుడు సమస్త కార్యాలను జరిగిస్తాడు అని చెప్పి మనం విన్నాము. దేవునికి మహిమ. హల్లెలూయా. మరి ఇంత త్వరితంగా నాకు సమయం ఇస్తారని నేను అనుకోలేదు. ముందు మరి సేవకులు తీసుకుంటారు అనుకున్నాను. ఏదేమైనప్పటికీ కూడా సమస్తము దేవుని చిత్తానుసారంగా జరుగుతుంది. హల్లెలూయా. హల్లెలూయా. కీర్తనల గ్రంథంలో ఒక మాట, కీర్తనలు 84వ కీర్తన 10వ వచనంలో ఒక మాట అండి. నాకు ఇష్టము. హల్లెలూయా. చాలా మంది ఒక 3 గంటలు దేవుని సన్నిధిలో గడిపి ఏమనుకుంటారంటే దినమంతా కూడా మేము దేవుని సన్నిధిలో గడిపేశాము. మనం ప్రార్థన చేసినప్పుడు కూడా ఉపవాస కూడికలకు వచ్చి 3 గంటలు దేవుని సన్నిధిలో కూర్చొని ప్రభువా ఒక్క దినము నీ సన్నిధిలో గడుపుట 1000 దినముల కంటే శ్రేష్టం అన్నావు కదా నాయన అని చెప్పి ఇలాగా ప్రార్థన చేస్తాం. కానీ నిజానికి ఒక్క దినము ఎక్కడ గడుపుతున్నాం మనం? గడపట్లేదు. దేవుని మందిరంలోనే గడుపుతున్నామా? ఒక 3 గంటలు, మహా అయితే 4 గంటలు, అంతకు మించి గడపట్లేదు. కానీ సంపూర్ణంగా గడిపినట్టు వాక్యాన్ని ఎత్తిపెట్టి నీ ఆవరణంలో ఒక్క దినం గడుపుట 1000 దినముల కంటే శ్రేష్టమన్న ప్రభా, శ్రేష్టమైన ఆశీర్వాదాలన్నీ మాకు కావాలి. కానీ నిజానికి ఈ యొక్క లేఖన భాగం యొక్క నెరవేర్పు ఈ యొక్క సంఘములో నెరవేర్చబడ్డానికి దేవుడు కృప చూపించాడు. హల్లెలూయా. ఉదయకాలం 6 గంటల నుండి మొదలయ్యి రేపు ఉదయం 6 గంటల వరకు 24 గంటలు దేవుని సన్నిధిలో గడిపేటువంటి గొప్ప ధన్యతను దేవుడు మీ యొక్క సంఘానికి అనుగ్రహించారంటే మీరు ఎంతో గొప్ప ధన్యులు. హల్లెలూయా. చాలా మందికి ఆలోచన వస్తుంది కానీ అమలు పరిచిన వారు కొద్ది మంది మాత్రమే అమలు పరుస్తారు. ఎందుకంటే 24 గంటలు సంఘంలో ఎవరు వస్తారు అసలు అని చెప్పి మాలాంటి సేవకులు కూడా పెట్టడానికి డేర్ చేయమన్నమాట. కానీ మరి ఇది ఎంతకాలం నుండి జరుగుతుందో నాకైతే తెలియదు. కానీ మరి సేవకులు వారు తీసుకున్న తీర్మానం, నేను అనుకుంటున్నాను ఒక సేవకురాలుగా, ఎవరు వచ్చినా రాకపోయినా 3వ సంవత్సరం దేవునికి మహిమ, సేవకులు మొట్టమొదటి తీసుకున్న తీర్మానం ఏమై ఉంటుందంటే ఎవరు వచ్చినా రాకపోయినా మా కుటుంబం మాత్రం దేవుని సన్నిధిలో ఉండాలి కదా. ఫస్ట్ మిమ్మల్ని అందరినీ తలంచుకుంటే ఆ నిర్ణయాన్ని తీసుకోలేదు. ఎవరు వచ్చినా రాకపోయినా మేము దేవుని సన్నిధిలో గడపాలి అనే తీర్మానం కలిగి ఉన్నప్పుడు మాత్రమే మరి ఇలాంటి నిర్ణయాలు తీసుకోవటానికి మరి దేవుడు సహాయం చేస్తాడు. దేవునికి మహిమ కలుగుతారు. ఎంత గొప్ప సమర్పణ కలిగిన మరి దైవజనులను మీరు కలిగి ఉన్నారు కనుక మరి మీరు కూడా ధన్యులే. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. ఇదంతా కూడా కేవలం దేవుని మహిమార్థమే మరి జరుగుతుంది కనుక ఒకసారి చప్పట్లు కొట్టి దేవుని కనపడదాము. చప్పగా కొడుతున్నాము. హల్లెలూయా. ప్రార్థన చేయండి. దేవుని చిత్తమైతే మా సంఘంలో కూడా ఈ విధంగా 24 గంటల ప్రార్థన మరి మేము కూడా ఎప్పటి నుంచో ఆశ కలిగి ఉన్నాము. మరి దేవుడు తన చిత్తమైతే సంఘంలో ఏర్పాటు చేయాలని. దేవునికి మహిమ. హల్లెలూయా. అయితే నేరుగా మన వాక్య భాగంలోకి వెళ్ళిపోదాము. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 15వ వచనం. దినములు చెడ్డవి గనుక మీరు సమయమును పోనీయక సద్వినియోగము చేసుకొనుచు అజ్ఞానుల వలె కాక జ్ఞానుల వలె నడుచుకున్నట్లు జాగ్రత్తగా చూచుకొనిడి. చిన్న మాట ప్రార్థన చేసుకున్నాం. స్తోత్రము తండ్రి, నీకు వందనాలయ్యా. మహాపరిశుద్ధుడానికి వందనాలు, మహాగణుడానికి వందనాలు ప్రభువా. నువ్వు మాట్లాడే దేవుడవు స్వామి, నువ్వు జీవము కలిగిన దేవుడవు ప్రభువా. ఈ మధ్యాహ్న సమయంలో 24 గంటల ప్రార్థన సహవాసంలో ప్రభువా మీ వాక్కుతో మమ్మల్ని అందరినీ మీరు దర్శించండి. మీరే మాతో మాట్లాడి మహిమ పొందుకోమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా.
మరి యొక్క ఎఫెసీ సంఘానికి అపోస్తలుడు పౌలు భక్తుడు గారు మరి లేఖను రాస్తూ ఏమంటున్నారంటే, దినములు చెడ్డవి గనుక నీ సమయమును పోనీయక సద్వినియోగము చేసుకొనుచు అజ్ఞానుల వలె కాక నడుచుకున్నట్లు జాగ్రత్తగా చూసుకొనుడి. ఈ యొక్క లేఖన భాగంలో ఈ యొక్క వచనములో అనేకమైనటువంటి మాటలు ఉన్నాయి. మనము దినములు గూర్చి ఆలోచించుకుంటే దుర్దినములు ఉన్నాయి, మంచి దినములు ఉన్నాయి కదండి. తర్వాత అంత్య దినములు ఉన్నాయి. తర్వాత చెడ్డవి కనుక అంటే ఇందాక దినములలో చెడ్డవి మంచివి మనం చెప్పుకున్న రీతిగా. తర్వాత సమయమును పోనీయక, మరొకటి ఏంటి సమయం. ఇందాక మన సహోదరి సాక్ష్యం చెప్తూ, నేను అసలు ఇంతకన్నా త్వరగా రావాలనుకున్నాను కానీ సమయాన్ని నేను దుర్వినియోగం చేసుకున్నానని సాక్ష్యం చెప్పారు కదండి. హల్లెలూయా. తర్వాత సద్వినియోగము చేసుకొనుచు అజ్ఞానుల వలె ఉండకుండా ఎలా ఉండాలంట, జ్ఞానుల వలె నడుచుకున్నట్లు జాగ్రత్తగా చూసుకోవాలి. సృష్టిని దేవుడు చేసినప్పుడు 7 దినాలు దేవుడు చేసినప్పుడు ప్రతి ఒక్క దినము కూడా మంచిదిగా 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 దేవుడు చేసి, మరి ఇక దినములు చెడ్డవి అనే మాట ఎలా వచ్చింది? దేవుడు ప్రతి దినాన్ని కూడా ఎలా చేశారు? మంచిగానే చేశారు. మొదటి దినం ఆయను దేవుడు మంచిదిగా ఎంచెను, రెండవ దినం ఆయను దేవుడు మంచిదిగా ఎంచెను, మూడవ దినం ఆయను దేవుడు మంచిదిగా, ఇలా అన్ని దినాలు దేవుడు మంచిది 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 అని చెప్తున్నటువంటి దేవుడు ఈ యొక్క లేఖన భాగములకు వచ్చినప్పటికీ పరిశుద్ధాత్మ దేవుడు మరి పౌలు భక్తుల్లో ఉంచి దినములు చెడ్డవి కనుక, దేవుడు మంచిగా చేసినటువంటి దినములు ఎందుకు చెడ్డగా మారిపోయాయి? ఎప్పుడైతే మరి ఆజ్ఞ అతిక్రమించబడిందో, ఆజ్ఞ అతిక్రమమే పాపము. ఆ విధంగా ఈ లోకంలోకి పాపం వచ్చి దినములు ఏ విధంగా అయిపోయాయి అంటండి, చెడ్డ దినములుగా అయిపోయాయి. మరి దానియేలు గ్రంథంలో కూడా ఉంటుంది కదా, ఇవేంటి దుర్దినములు. దుర్దినములు మరి జాన్ వెస్లీ గారు కూడా పాట రాసుకున్నారు ఏంటండి, దుర్దినములు రాకముందే సర్వము కోల్పోకముందే అంధత్వము కమ్మక ముందే అని. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా హల్లెలూయా. లేఖన భాగం చూడక్కర్లేదు, క్రైస్తవులుగా అయి ఉండక్కర్లేదు. ఈ లోకంలో ప్రజలను అడిగినా కూడా అమ్మ ఇప్పుడు కాలం ఎలాగుంది చెప్పండి అని అంటే ఎంత భయంకరంగా ఉందమ్మా కాలం అంటారా లేదా? ఒకప్పుడైతే మన పెద్దవాళ్ళు మన పూర్వీకులు ఎంత బాగా ఉండేవారు కదండి. ఇంటికి తాళం వేయకుండా పనులకు వెళ్ళేవారంట. ఎందుకంటే ఆ ఊరి మీద ఉన్నటువంటి నమ్మకం. ఊర్లో ఒకరు చచ్చిపోతే ఊరంతా కూడా అసలు పొయ్య వెలిగించేవారు కాదంట. ఈ విధంగా చెప్పుకుంటే మన పూర్వీకులు చాలా ఇదిగా ఉండేవారు. కానీ ఇప్పుడు దుర్దినములు అంటే చిన్న చిన్న విషయాల్లో మనం తీసుకుంటే దొంగతనాలు ఎక్కువైపోయాయి, దోపిడీతనాలు ఎక్కువైపోయాయి, అత్యాచారాలు ఎక్కువైపోయాయి, హత్యలు ఎక్కువైపోయాయి, వ్యసనాలు ఎక్కువైపోయాయి. భయంకరమైన దినాలలో మనము ఉన్నాం కదండి. ఒప్పుకుంటారా? ఇవి మంచి దినములా చెడ్డ దినములా? చెడ్డ దినము. ఇంత భయంకరమైనటువంటి దినాల్లో ఉన్నటువంటి మనము చేయవలసిన కార్యం ఏంటంటే మన సమయాన్ని పోనీయక సద్వినియోగం చేసుకోవాలి. హల్లెలూయా. మొట్టమొదటిగా మనం సమయాన్ని సద్వినియోగం చేసుకోవాలి. దేవునికి మహిమ. మరి 24 గంటలు సమయాన్ని మరి మీ సేవకుల ద్వారా దేవుడు ఏర్పాటు చేశారంటే ఈ యొక్క సమయాన్ని ఇక్కడ కూర్చున్న మీరు మాత్రమే కాదు, సంఘం అంతా కూడా సద్వినియోగం చేసుకోవాలి. ఆ కృపను దేవుడు రానున్న దినాలలో మెండుగా అనుగ్రహించును గాక. ఆమేన్. హల్లెలూయా. ఇక్కడ ఉన్నవారు మాత్రమే మీ సంఘ సభ్యులు కాదు కదా, ఇంకా చాలా మంది ఉన్నారు కదా. వారందరూ కూడా మరి రాబోతున్నటువంటి మిగిలిన సంవత్సరాలలో కుటుంబాలుగా 24 గంటల ప్రార్థన సహవాసములో కూర్చుందురుగాక. హల్లెలూయా. మన సమయాన్ని ఏం చేయాలండి? సద్వినియోగం చేసుకోవాలి. సమయాన్ని ఎంత మాత్రము కూడా మనం ఏం చేయకూడదు, పోగొట్టుకోకూడదు. ఈ సమయం విషయంలో మనకి అంతగా జ్ఞానం లేకపోవచ్చేమో కానీ సాతానికి మాత్రం చాలా జ్ఞానం ఉందండి. చూడండి, ప్రకటన గ్రంథం 12వ అధ్యాయం 12వ వచనంలో మనం చూస్తే, ప్రకటన 12:12 3వ లైన్ 2వ లైన్ చివరి నుంచి చదవండి.
అపవాది తనకు సమయము కొంచెమే అని తెలుసుకొని బహుక్రోధము గలవాడే మీ యొద్దకు దిగి వచ్చి ఉన్నాడని చెప్పాను. చాలండి. ఈ సమయం విలువ మనకంటే ఎక్కువ, క్రైస్తవుల కంటే ఎక్కువ ఎవరికి బాగా తెలుసు? అపవాది అయిన సాతానికి. అపవాదికి తనకు సమయము కొంచెమే అని తెలిసి బహుక్రోధము గలవాడే మీ యొద్దకు దిగి వస్తున్నాడు. ఎందుకు దిగి వస్తున్నాడు? బాగు చేయడానికా? చెడగొట్టడానికి. ఎందుకు దిగి వస్తున్నాడు? కుటుంబాలను కట్టడానికా? కాదు, కుటుంబాన్ని విడగొట్టడానికి. ఎందుకు దిగి వచ్చాడు? ఆరోగ్యం ఇవ్వడానికా? ఈ అపవాదేమో బహుక్రోధము గలవాడే మన వద్దకు దిగి వచ్చాడని అపవాది గురించి చెప్తే, మన యేసు ప్రభు వారు నశించిన దాన్ని వెతికి రక్షించుటకై మనిషి కుమారుడు ఈ లోకమునకు వచ్చాడు. దేవునికి మహిమ కలుగును గాక. దేవునికి అపవాదికి సమయం ఏంటో తెలుసు. ఈ సమయంలోనే దేవుడేమో అయ్యో నా ప్రజలు నశించిపోతున్నారు, హల్లెలూయా, నశించిపోతున్నారని చెప్పి మన కొరకు మరి భూమి మీదకి దిగవచ్చు. అందుకోసమే మనము క్రిస్మస్ వేడుక చేసుకుంటాం, మనందరికీ తెలుసు. దేవునికి మహిమ, హల్లెలూయా. కానీ అపవాది మాత్రం నాశనం చేయటానికే వస్తున్నాడు. అపవాది లైవ్ చేయడానికి బహుక్రోధము గలవాడే. ఇంకొక చోటు ఉంటుంది, పేతురు రాసిన పత్రికలు అనుకుంటా, అపవాది ఎవరిని మృంగుదనాన్ని గర్జించు సింహము వలె మీ యొద్దకు వస్తూ ఉన్నాడు. అపవాది ఎలా వస్తున్నాడండి? గర్జించు సింహం వలె. ఈరోజు అనేక కుటుంబం ఎవరిని మృంగుదునా అని వెతుకుచూ తిరుగుచూ ఉన్నాడు. మరి అపవాదికి సమయం విలువేంటో తెలుసు. పాడు చేయటానికి, కూలగొట్టడానికి, రోగాల పాలు చేయటానికి, మనల్ని ఏ విధంగా మరి దుఃఖపరచాలా, మనల్ని ఏ విధంగా నలగొట్టాలా, మనల్ని ఏ విధంగా కృంగదీయాలా, అనేకమైనటువంటి ఆలోచనలతో అపవాది తనకు సమయం కొంచెమే అని తెలుసుకొని బహుక్రోధం గలవాడే దిగి వస్తూ ఉంటుండగా, దేవుని బిడ్డలమైనటువంటి మనము సమయాన్ని వృధా చేసుకోకూడదు, సమయాన్ని సద్వినియోగము చేసుకోవాలి. హల్లెలూయా, హల్లెలూయా. ఏంటి, ఆడవాళ్ళు ఇక్కడ ఎక్కువ మంది ఉన్నారు కాబట్టి ఏ విధంగా మనం సమయాన్ని దుర్వినియోగం చేస్తాము అంటే, సీరియల్స్ కొంత సమయం కేటాయించి, సినిమాలకి కొంత సమయము కేటాయించి, ఇదిగో యూట్యూబ్లో వస్తున్నటువంటి మరి షార్ట్స్ కేటాయించి, ఇన్స్టాలో వస్తున్నటువంటి రీల్స్కి కేటాయించి, ఇవంతా కూడా సమయము దుర్వినియోగం అంటారా సద్వినియోగం అంటారా? దుర్వినియోగమే. ముసలమ్మ ముచ్చట్లు కట్టి పెట్టి అని ఊరికే రాయలేదు, సువార్తలు మరి సంఘం ఎంత బాగా పాడారు మీరు పాటలు. ముసలమ్మ ముచ్చట్లు కట్టి పట్టి పరిశుద్ధ గ్రంథాన్ని చేత పట్టి ఇంటింట తలుపు కట్టి దీక్షతో నడుము కట్టి యేసయ్యా ఊసే చెప్పమ్మా ఊరికనే ఉంటే తప్పమ్మా. హల్లెలూయా, హల్లెలూయా. ఆడవాళ్ళంగా మనము అనేక రీతిలుగా సమయాన్ని దుర్వినియోగం చేస్తూ ఉంటాం. వ్యర్థమైన వాటిని చూస్తూ సమయాన్ని పాడు చేస్తూ ఉంటాం. ఇరుగు పొరుగు వారితో అనవసరమైన ముసలమ్మ ముచ్చట్లు చెప్పి మన సమయాన్ని ఏం చేస్తూ ఉంటామండి? దుర్వినియోగం చేస్తాం. కానీ జాగ్రత్త, అపవాదికి సమయము కొంచెమే అని తెలుసు. అపవాది మన కుటుంబాలను ఏలుబడి చేయకూడదు అని అంటే, అపవాది మన సంఘాన్ని ఏలుబడి చేయకూడదు అని అంటే, అపవాది మనం ఉండే యొక్క చుట్టూ సమాజాన్ని ఏలుబడి చేయకూడదు అని అంటే, మనము సమయాన్ని సద్వినియోగం చేసుకునే వారముగా మనము ఉండాలి. దేవునికి మహిమ కలుగును గాక. అర్థమైన వారు ఒకసారి దేవుని స్తుతించండి. హల్లెలూయా, హల్లెలూయా. అపోస్తలులు కూడా చక్కగా సమయాన్ని సద్వినియోగం చేసుకుంటూ మరి ప్రార్థనా జీవితం కలిగి ఉన్నట్టుగా మనం చూస్తామండి. చూడండి, మొట్టమొదటిగా అపోస్తలుల కార్యములు 2వ అధ్యాయము 46వ వచనం కనుక మనం చూస్తున్నట్లయితే, మరియు వారేక మనస్కులై ప్రతి దినము దేవాలయములో తప్పక కూడుకొనుచు ఇంటింట రొట్టె విరుచుచు దేవుణ్ణి స్తుతించుచు ప్రజలందరి వలన దయ పొందిన వారయ్యేది. హల్లెలూయా. చాలండి. వారేక
మనము శుక్రవారం ఉపవాస ప్రార్థనలు సంఘములో ఏర్పాటు చేస్తున్నాము. మరి అన్నమ్మ అంటే ఆదివారం వచ్చినంత మంది శుక్రవారం వస్తారా? రారు. కొన్ని శుక్రవారం వదిలేయండి, మొదటి ఆదివారం, ప్రతి నెల మొదటి ఆదివారం ఏమిస్తారు? పళ్ళు ఇస్తారు. ఆ మొదటి ఆదివారం వచ్చిన రీతిగా ప్రతి ఆదివారం వస్తారా? రారు. కానీ ఇక్కడ అపోస్తులు, ఆదిమ అపోస్తులు అయితే ప్రతి దినము తప్పక దేవుని ఆలయంలో ఏం చేస్తూ ఉన్నారు? కూడుకుంటా ఉన్నారు. దేవునికి మహిమ కలుగును గాక. కూడుకుని ఏం చేశారండి? ఇంటింటో రొట్టె విరుచు దేవుని స్తుతించుచు ప్రజలందరూ వల్ల దయ పొందిన వారైరి ఆనందముతోను నిష్కపటమైన హృదయముతోను ఆహారం పుచ్చుకొనుచుండిరి మరియు ప్రభు రక్షణ పొందుచున్న వారిని అనుదినము వారితో చేర్చుచుండెను. దేవునికి మహిమ కలుగును గాక. ఈ విధంగా ఆదిమ అపోస్తులు సమయాన్ని సద్వినియోగం చేసుకున్నారు కనుకనే సంఘములు ఆనాటికి విస్తరించబడింది, క్షేమాభివృద్ధి పొందింది. హల్లెలూయా. అనేక మంది దినదినము సంఘం అభివృద్ధి చెందుతూ వచ్చింది. దానికి కారణం ఏంటంటే ఆదిమ అపోస్తులు ప్రతి దినము కూడా తప్పక దేవాలయంలో కూడుకొని సమయాన్ని సద్వినియోగం చేసుకునేవారు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఈ రోజు ఇక్కడ కూర్చున్న వారిలో మనం ఎంతమంది మరి సేవకుల ద్వారా ఇదిగో ఈ పరిచర్య మన సంఘములో ఏర్పాటు చేయబడుతుంది, మీరు తప్పక రావాలంటే ఎంతమంది మనం సమయానికి వచ్చి కూర్చుంటున్నాం? మొదటి నుండి ఆఖరి వరకు ఏ మనస్సుతో దేవుని సన్నిధిలో కూర్చుంటున్నాం? దేవుని యొక్క వాక్యం సెలవిస్తా ఉంది, నీ పూర్ణ మనస్సుతోని, నీ పూర్ణ హృదయంతోని, నీ పూర్ణ ఆత్మతోని నీ ప్రభు అయిన యెహోవాని నీవు సేవించాలి. వస్తాం, దారిలో ఇంకా తాళం వేస్తాము, లైట్లు ఆపామా లేదా, ఫ్యాన్ ఆపామా లేదా, ట్యాప్లు కట్టామా లేదా, గ్యాస్ కట్టామా లేదా, ఇలాంటి అన్ని ఆలోచనలు మంచిదే. తాళం వేయక ముందు అక్కడ దారిలో ఉండకొస్తే మంచిదే, వెళ్ళి చెక్ చేసుకొని వస్తాం. ఆఖరికి మందిరంలో కూర్చుని కూడా పిల్లలు ఏం చేస్తున్నారు కదండి, ఈయన డ్యూటీ నుంచి వచ్చేసారేమో. ఆలోచనలు చెట్టవి అని నేను అనట్లేదు, కానీ పరిపూర్ణమైన మనస్సును మనం దేవునికి ఏం చేయలేకపోతున్నాము, ఇవ్వలేకపోతున్నాము. దేవుని సన్నిధిలో ఉండే కొంచెం సమయమైనా మనం పరిపూర్ణమైన మనస్సును దేవునికి ఇవ్వలేకపోతున్నాము. మనము ఈ విషయంలో ఖచ్చితంగా దేవుణ్ణి అడగవలసిన వారు అయి ఉన్నామండి. దేవునికి మహిమ కలుగును గాక. ప్రభువా, ప్రతి నిమిషము ప్రతి సెకండు దుర్వినియోగం అవ్వకూడదు నాయన. ప్రతి సెకండు నిన్ను స్తుతించేదానిగా సమయాన్ని సద్వినియోగం చేసుకునే వారుగా మేము ఉండాలి. ఇంటి దేవుని బిడ్డలం అంటే నేను వచ్చినప్పుడు కూడా నేను చెప్పాను, మనము సాధారణమైన ప్రజలము కాదు, అసాధారణమైన ప్రజలు. సామాన్యమైన ప్రజలము కాదు, మనం అసామాన్యమైన ప్రజలం. దేవుడు మనల్ని ఈ లోకము నుండి ప్రత్యేకపరుచుకున్నారు. హల్లెలూయా. కోట్లాది మంది ప్రజలలో మనల్ని దేవుడు గుర్తించుకొని లెక్కించుకున్నాడు ఆయన కృప చొప్పున. అందుకే నాకు ఈ పాట చాలా ఇష్టం. కోట్లాది ప్రజలలో గుర్తించావు, కోరుకున్న నీ ప్రజలను లెక్కించావు. కోట్లాది ప్రజలను గుర్తించావు, కోరుకున్న నీ ప్రజలను లెక్కించావు. పిలచిన వాడా నన్ను, పిలచిన వాడా, పిలచిన వాడా నన్ను, గెలిచిన వాడా, ప్రేమించి ప్రేమించి చిరపరిచిన వాడా. కృపా ఇది నీ కృపా, కృపా ఇది నీ కృపా. హల్లెలూయా. కోట్లాది మంది ప్రజలలో మనల్ని లెక్కించి గుర్తించి పిలుచుకుని రక్షించిన మరి దేవుడు ఈ సమయంలో మనతో మాట్లాడుతున్నది ఏంటంటే, సమయం పోనీయక మనం ఏం చేసుకోవాలి, సద్వినియోగం చేసుకోవాలి. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మరి ఇక మీదట సమయాన్ని సద్వినియోగం చేసుకుంటారా, దుర్వినియోగం చేసుకుంటారా? హల్లెలూయా. దేవుని యొక్క వాక్యం సెలవిస్తూ ఉంది, సమయం అనక మనము మరి ఏం చేయాలి, సమాజంగా కూడుకున్నట మానకూడదని దేవుని యొక్క వాక్యం సెలవిస్తాం. చూద్దామండి లేఖన భాగంలో
క్రొత్త నిబంధన హెబ్రీ పత్రిక 10:24. కొందరు మానుకొనుచున్నట్టుగా సమాజముగా కూడుకున్నట మానక ఒకరినొకడు హెచ్చరించుచు ఆ దినము సమీపించిన కొలది మీరు చూచిన కొలది మరీ ఎక్కువగా అలాగు చేయుచు ప్రేమ చూపుటకును సత్కార్యములు చేయుటకును ఒకరినొకడు పురుకొల్పవలనని ఆలోచింతుము. హల్లెలూయా. కొందరు మానుకున్నట్టుగా మనం ఏం చేయకూడదండి? సమాజంగా కూడుకొనుట మానకూడదు. హల్లెలూయా. ఈ యొక్క ఏర్పాట్లన్నీ మరి దైవజనుల ద్వారా పరిశుద్ధాత్మ దేవుడు ఎందుకు జరిగిస్తారంటే లేఖన భాగాన్ని నెరవేర్చడానికే. ఎందుకంటే మనము వాక్యానుసారంగా జీవించాలని దేవుని యొక్క వాక్యము సెలవిస్తూ ఉంది. మరి చాలా మంది విశ్వాసులు అనుకుంటారు ఈ పాస్టర్ గారికి ఏ పని పాట ఉండదు, ఏంటి ఆయన ఏమో సేవలోకి వచ్చారని మేము కూడా మా పనులు మానుకొని ఖాళీగా ఉన్నాం అనుకొని మమ్మల్ని కూడా ఏం చేస్తూ ఉంటారు, ఇగో ఈ ప్రార్థన ఉపవాస ప్రార్థనలు పెట్టాము వచ్చేయండి, 24 గంటలు ప్రార్థన పెట్టాము వచ్చేయండి అని పిలుస్తారు అనేసి మాకు సేవకులకి ఏ పని పాట లేదని అనుకున్న విశ్వాసులు చాలా మంది ఉన్నారండి. ఇక్కడ కూర్చున్న వాళ్ళు ఉండకపోవచ్చు, కానీ బయట సంగతి నేను చెప్తున్నాను. హల్లెలూయా. ఉన్నారా లేదా? ఉన్నారు. కానీ సేవకులు ఎందుకు యొక్క మరి పరిచర్యని ఏర్పాటు చేశారంటే కేవలము దేవుని యొక్క చిత్తాన్ని నెరవేర్చడానికి. హల్లెలూయా. లేఖన భాగం చెప్తున్న రీతిగా సమాజంగా కూడుకొనుట మానకూడదని ఆ దినము సమీపించుట మీరు చూచును కొలది. ఆ దినం అంటే ఏ దినము? దేవుని యొక్క రాకడ దినము. ఏ దినం అండి? దేవుని. ఇందాక మనం చెప్పుకున్నాం కదా, దినములు చెడ్డవి, దేవుని రాకడ అతి సమీపముగా ఉంది. కాబట్టి మనము సమయాన్ని ఈ విధంగా సమాజంగా కూడుకున్నట్టు ద్వారా సద్వినియోగం చేసుకునే వారం అవుతాము. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. హల్లెలూయా. చూడండి, ఇదే హెబ్రీయులకు రాసిన పత్రిక 3:14 కూడా ఒక మాట ఉంటుంది. 3:14. ఆ పాపం వలన కలుగు భ్రమ చేత కఠినపరచబడకుండానట్లు నేడు అనబడు సమయం ఉండగానే ప్రతి దినము ఒకరికొకడు బుద్ధి చెప్పుకొనడి. సమయం ఉండగానే ప్రతి దినము ఒకరికొకడు ఏం చెప్పుకోండి? బుద్ధి చెప్పుకోండి. సంఘంలో ఒకరు పరిశుద్ధులుగా ఉంటారు, ఇంకొకరు పాపం చేసేవారుగా ఉంటారు. కొంతమంది లోబడేవారుగా ఉంటారు, కొంతమంది లోబడిన వాళ్ళని ప్రజలుగా ఉంటారు. ఇక్కడ దేవుని యొక్క వాక్యం సెలవిస్తూ ఉంది, బుద్ధి చెప్పుకొనుడి అని. బుద్ధి చెప్పు, దేవుడు బుద్ధి చెప్పమన్నాడు కదా, నేను అన్ని విషయాల్లో పర్ఫెక్ట్గా ఉన్నానని వేలెత్తి చూపించే వారంగా మనం వారికి బుద్ధి చెప్పకూడదు, కానీ వాక్యానుసారంగా మనము బుద్ధి చెప్పేవారుగా ఉండాలి. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. హల్లెలూయా. కూడుకున్నట్టు విషయంలో సమయాన్ని సద్వినియోగం చేసుకోవాలి, బుద్ధి చెప్పే విషయంలో సమయాన్ని సద్వినియోగము చేసుకోవాలి. హల్లెలూయా. ఇంకా 1వ కీర్తనలో దివారాత్రములు ఆయన వాక్యమును మనం ఏం చేయాలండి? ధ్యానించాలి. కీర్తనకారుడు అంటున్నాడు చూడండి, యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించుచు దివారాత్రము దాన్ని ధ్యానించువాడు ధన్యుడు. హల్లెలూయా. వాక్యాన్ని వినటంలో కావచ్చు, వాక్యాన్ని చదవటంలో కావచ్చు, వాక్యాన్ని ప్రకటించడంలో కావచ్చు. మరి నేను ఎలాగమ్మా ప్రకటిస్తాను అని మీరు ఆలోచించుకున్నట్లయితే, మరి మనం వచ్చినప్పుడు నేను చెప్పాను కదా, నశించిపోతున్న వారికి దేవుని సువార్తను ప్రకటించడం, వాక్యాన్ని ప్రకటించడం. ఇదిగో నిన్ను ప్రేమించి దేవుడి లోకానికి పశుబాలుడిగా మరి ఈ భూమి మీదకు వచ్చాడు అని చెప్పడమే వాక్యాన్ని ప్రకటించడం. హల్లెలూయా. హల్లెలూయా. సమయాన్ని సద్వినియోగం చేసుకుని ఏం చేయాలి? వాక్యాన్ని ధ్యానించాలి, వాక్యాన్ని చదవాలి, వాక్యాన్ని ప్రకటించాలి, వాక్యాన్ని వినాలి దివారాత్రములు. హల్లెలూయా.
యెహోవా ధర్మశాస్త్రములను ఆనందించుచు దివారాత్రములు దాన్ని ధ్యానించువాడు ధన్యుడు. ప్రతిరోజు బైబిల్ చదువుతున్న వారు ఇక్కడ ఎంతమంది ఉన్నాము? ప్రతిరోజు బైబిల్ చదువుతున్నారా? హల్లెలూయా. దేవుని యొక్క వాక్యాన్ని వినాలి, దేవుని యొక్క వాక్యాన్ని చదవాలి. వాక్యం చదవటంలో గొప్ప ఆశీర్వాదం కలిగి ఉన్నామండి. హల్లెలూయా, హల్లెలూయా. యాత్రికుడి ప్రయాణం, ఈ పుస్తకం గురించి ఎవరైనా విన్నారా? యాత్రికుడి ప్రయాణం వినలేదా? ఒకసారి యూట్యూబ్లో, ఇంటికి వెళ్ళిన తర్వాత యూట్యూబ్లో యాత్రికుడి ప్రయాణం అని టైప్ చేయండి, వస్తుంది. ఆయన జైల్లో ఉంటుండగా వాక్యాన్ని చదివి మరి యొక్క పుస్తకాన్ని రాశాడు, యాత్రికుడి ప్రయాణం అనేటువంటి పుస్తకాన్ని. చాలా మంది బైబిల్ చదివి ఎన్ని దీవెనలు పొందుకున్నారో నేను చాలా సాక్ష్యాలు నేను విన్నాను. దేవునికి మహిమ కలుగును గాక. ఈ యొక్క వాక్యాన్ని చదవటం వలన పరిశుద్ధాత్మ దేవుని గూర్చిన జ్ఞానం మనకి లభిస్తుంది. ఈ లోకములో జ్ఞానం మనల్ని నిత్య జీవానికి తీసుకుని వెళ్ళలేదు, కానీ మరి పరిశుద్ధాత్మ దేవుని కూర్చున్నటువంటి జ్ఞానము మనల్ని నిత్య జీవానికి తీసుకుని. ఆ జ్ఞానం మనం ఎలా పొందుకుంటామంటే సమయాన్ని సద్వినియోగం చేసుకుంటూ వాక్యం చదవటం ద్వారా. హల్లెలూయా. మనం దేనికో కేటాయించేటువంటి సమయాన్ని వాక్యం చదవడానికి మనం కేటాయించాలి. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. తర్వాత ప్రార్థనలో మనం దేవునికి సమయాన్ని కేటాయించాలి. అపోస్తలుల కార్యములు 3వ అధ్యాయము 1వ వచనం మనం చూసినట్లయితే, పగలు 3 గంటలకు ప్రార్థనా కాలమున పేతురును యోహానును దేవాలయములకు ఎక్కి వెళ్ళుచుండగా. చాలండి, అక్కడ మనకి ఏం కావాలంటే పగలు 3 గంటలకు ప్రార్థనా కాలమున. ఏ కాలం అంటే ఇది? ప్రార్థనా కాలమున పేతురు యోహాను దేవాలయములకు ఎక్కి వెళ్ళి. అంటే పేతురు యోహానులు ప్రార్థన చేయడానికి ఒక సమయాన్ని కేటాయించుకున్నారు. హల్లెలూయా. మనము కూడా ఏం చేయాలండి? ప్రార్థనలో సమయాన్ని ఈ సమయానికి నేను తప్పకుండా మోకాలేసి ప్రార్థన, ఏ స్థలంలో ఉన్నా, ఏ పరిస్థితుల్లో ఉన్నా, ఏ వ్యక్తుల ముందు ఉన్నా మన అంతరంగం దేవునితో సహవాసం చేసేదిగా ఉండాలి. అసలు ఒక సమయం కేటాయించడం, ఇక్కడ వాక్యాన్ని బట్టి అయితే చెప్తున్నాను, కానీ ప్రతి సెకండ్ కూడా మన అంతరంగ సహవాసం దేవునితో మనం కలిగి ఉండాలి. అలా కలిగి ఉన్నప్పుడు మనం ఏం మాట్లాడినా ఆత్మదేవుడు మనల్ని హెచ్చరిస్తాడు. మనం ఏం చూస్తున్నా ఆత్మదేవుడు మనల్ని హెచ్చరిస్తాడు. హల్లెలూయా. మనం ఎక్కడికి వెళ్తున్నా ఇది కరెక్ట్ కాదు అని పరిశుద్ధాత్మ దేవుడు మనతో ఏం చేస్తారండి? మాట్లాడతారు. పరిశుద్ధాత్మ దేవుని యొక్క స్వరం ఎప్పుడు మన హృదయంతో మరి మాట్లాడుతూనే ఉంటుంది. ఆ యొక్క స్వరాన్ని మనం వినాలంటే ప్రతి సెకండ్ కూడా పరిశుద్ధాత్మ దేవునితో మనం అంతరంగా సహవాసాన్ని కలిగి ఉండాలి. ఏ పని చేస్తూ ఆడవాళ్ళ ఇంట్లో గిన్నెలు తోముకుంటూ కావచ్చు, బట్టలు తుక్కుంటూ కావచ్చు, అనుక్షణము దేవుని నామస్మరణ చేసుకుంటూ, ఇదిగో మరి వరప్రసాద్ అన్నయ్య గారు ఎవ్రీ సెకండ్ దేవుణ్ణి స్తుతిస్తూనే ఉంటారు. సేవకులను చక్కగా మంచి మాదిరిగా దేవుడు మనకి ఇచ్చాడు కనుక అనుక్షణం కూడా మనం దేవుని ఏం చేస్తూ ఉండాలండి? స్తుతిస్తూ ఉండాలి, ప్రార్థిస్తూ ఉండాలి. హల్లెలూయా. వాక్యాన్ని గుర్తు చేసుకుంటూ ఉండాలి. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఈ యొక్క వాక్యం కనుక మనకు గుర్తొస్తే, వాక్యం చెప్తుంది కదా మంచి ఏడో చెడేంటో వాక్యము చెప్తా. అప్పుడు మనం చేసే ప్రతి పని దేవునికి ఇష్టమైనదా, దేవునికి ఇష్టం లేనిదా అనే సంగతి మనకు అర్థమయ్యి ఆ పని మనం చెయ్యాలా లేదా అనే సంగతి కూడా మనకి అర్థమవుతుంది. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి మొట్టమొదటిగా మనం సమయాన్ని సద్వినియోగం చేసుకోవాలి. ఏ విషయంలో? సమాజం ఏ విధంగా కూడుకొనుట మానకూడదు. ఈ విషయంలో ప్రతి దినం కూడా మనం చక్కగా కూడుకుంటూ, బుద్ధి చెప్పుకుంటూ, ప్రార్థన చేసుకుంటూ, వాక్యాన్ని చదువుకుంటూ ఇటు రీతిగా ఆత్మీయంగా మనం మన సమయాన్ని ఏం చేసుకోవాలండి? సద్వినియోగం చేసుకోవాలి. దేవునికి మహిమ కలుగును గాక. మన సమయం అంతా కూడా మనం దేవునికి ఇవ్వాలి. మన సమయం అంతా కూడా మనం ఎవరికి ఇవ్వాలండి? దేవుని. ఈ లోకంలో పెట్టడానికి మనం లోకస్తులం కాదు, మనము ప్రత్యేకించబడిన వారిని, మనము ఏర్పరచబడిన
జనాంగం, మనము పరిశుద్ధులమైన ప్రజలము, దేవుని సొత్తైన ప్రజలము. దేవుడు తన స్వరక్తం ఇచ్చి మనల్ని కొనుక్కున్నటువంటి సంఘము. మనము సామాన్యమైన వారము కాదు, మనము సాధారణమైన ప్రజలము కాదు. కనుక మన సమయం అంతటిని కూడా మనం ఏం చేయాలండి? మన దేవునికి ఇవ్వాలి. హల్లెలూయా. నా సమయాన్ని నేను నా దేవునికి ఇస్తానన్న వారు దేవుని స్తుతించండి. హల్లెలూయా. సమయము పోనీయక సిద్ధపడుమో సంగమా, సమయము పోనీయక సిద్ధపడుమో సంగమా. హల్లెలూయా. అట్టి కృపను దేవుడు మీకు అనుగ్రహించును గాక, మనందరికీ అనుగ్రహించును గాక. హల్లెలూయా. ఇకపోతే రెండవదిగా మన ధనాన్ని మనం దేవునికి ఇవ్వాలి. ఏమి ఇవ్వాలండి? మనము మన ధనాన్ని, నా దగ్గర ఏముందమ్మా మన దేవునికి ఇస్తాను అనుకోవద్దు. పేద విధవరాల దగ్గర 2 కాసులు మాత్రమే ఉన్నాయి. ఎంత ఉందంటే ఆవిడ దగ్గర 2 కాసులు మాత్రమే ఉన్నాయి. అందరూ లైన్గా వస్తున్నారు, కానుకలు పెట్టలో కానుక వేసి వెళ్తున్నారు. ఆ పేద విధవరాల దగ్గర ఉన్నటువంటి 2 కాసులు మొత్తం అంతా దేవునికి సమర్పించేసింది. యేసు ప్రభు వారు అంటున్నారు, మీ అందరికంటే ఎక్కువగా ఆయనే ఇచ్చింది. 2 కాసులు ఎక్కువ అండి. తన దగ్గర ఉన్నదంతా కూడా దేవునికి ఇచ్చేసింది. మనము దేవుణ్ణి ప్రేమించిన వారమైతే ఇవ్వటం విషయంలో ఎంత మాత్రం కూడా మనం ఏం చేయమండి? వెనకాడు. సరపతి విధవరాల గురించి మనందరికీ తెలుసు. ఆమె దగ్గర కాస్త పిండి, కొంచెం నూనె మాత్రమే ఉంది. కానీ దైవజనుడు ఇంటికి వచ్చినప్పుడు, ఇదిగో ఈ పూటకి తిని నా కుమారుడు నేను చచ్చిపోదాం అనుకున్నాం, కానీ దైవజనుడు అని వచ్చావు కదా ఇదిగో అని చెప్పి అప్పము వండి పెట్టింది. బుడ్డిలో నూనె తరగలేదు, ఇంటికి తొట్టిలో పిండి కరిగిపోలేదు, తక్కువ కాలేదు. హల్లెలూయా. ఆ యొక్క పేద మరి విధవరాలు, సారెపతి విధవరాల నుండి మరి ఊరంతా పోషించబడి ఉంది. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. హల్లెలూయా. మనము దేవునికి ఇచ్చి శోధించినప్పుడు దేవుడు ఖచ్చితంగా మనల్ని ఆశీర్వదిస్తాడు. మలాకి గ్రంథంలో ఉంటుంది కదండి, ఆకాశ వాక్యంలో విప్పి పట్టజాలంతా విస్తారమైన దీవెనలతో దేవుడు మనల్ని ఏం చేస్తాడు? దీవిస్తాడు. ఎప్పుడు? నా మందిరములో ఆహారం ఉండినట్లు 10వ భాగం అంతయు మీరు నా మందిరపు నిధులలోనికి తీసుకుని రండి. దీన్ని చేసి మీరు నన్ను శోధించిన ఎడల నేను ఆకాశ వాక్యములు విప్పి పట్టజాలంత విస్తారముగా దీవెనలు కుమ్మరించెదను. హల్లెలూయా. హల్లెలూయా. నా మందిరములో ఏం ఉండినట్లు? ఆహారం ఉండినట్లు 10వ భాగం అంతా. ఎక్కడైనా సరే దేవుని మందిరం ఉందనంటే ఆ మందిరం వలన అనేక కుటుంబాలు పోషించబడేటట్టుగా ఉండాలి, అనేక మంది కడుపులు నిండేటట్టుగా ఉండాలి. అట్టి రీతిగా దేవుడు ఆశీర్వదించాలి అంటే సంఘము సమర్పణ కలిగి, ఇచ్చే విషయంలో త్యాగం కలిగి. అందుకే మీరు సొనుగు కొనుకయు ధారాళముగా ఇవ్వండి అని దేవుని యొక్క వాక్యము సెలవిస్తాము. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఈ యొక్క సమర్పణ త్యాగం కలిగినప్పుడు నిత్యము కూడా మందిరంలో ఏంటంటే ఆహారం ఉంటుంది. ఈరోజు అనేక మంది సేవకులు ఆకలితో ఉన్నారు, తెలుసా మీకు? ఆ సమర్పణ కలిగి వస్తారు అనుకోండి, చాలా మంది అంటారు సేవకు వస్తే చావుకు వచ్చినట్టే. చాలా మంది అనుకుంటారు సేవకులకు వాళ్ళకేంటి కారు సూటు ఏంటి అన్నీ ఉంటాయి, వారికేంటి అనుకుంటారు. కానీ మేము ఏ పరిస్థితుల్లో ఉన్నామో మాకే తెలుసు. అది మీకు ఇప్పుడు చెప్పాలన్న ఉద్దేశం కాదు, కానీ చాలా మంది యొక్క ఆలోచన నేను చెప్తున్నాను. కానీ మేము ఎంత శ్రమ పడతామో, మరి ఆకలితో ఉంటామో లేదో ఆ సంగతి మీకేం తెలుసు? చాలా మంది సేవకులు ఈ దినాల్లో పస్తులు ఉంటున్నారండి. సరైన సొంత మందిరాలు లేక ఏంటి, ఇల్లు వదిలేండి, ఇల్లు మాకున్న లేకపోతే ఏ చెట్టు నీడనైనా సరే బ్రతికేస్తాం, కానీ ఆరాధించుకోవటానికి మందిరం లేక చాలా మంది ఉన్నారంటే చాలా సంఘాలు త్యాగం కలిగి లేక, సమర్పణ కలిగి లేక. మనం దేవునికి ఇచ్చే విషయంలో, మన ధనాన్ని ఇచ్చే విషయంలో
త్యాగపూరితమైన హృదయాన్ని మనం కలిగి ఉండి దేవునికి ఇవ్వగలగాలి, వెనక్కి లాక్కూడదు. ఇచ్చే విషయంలో అండి అబ్రహాం గారు మంచి ఉదాహరణ. ఏకైక కుమారుడిని దేవుడు ఏం చేయమన్నాడు? బలిగా ఇచ్చేయమన్నారు. ఆది కాండంలో మనం చూసినట్లయితే ఆది కాండము 22వ అధ్యాయము 1వ వచనంలోనే ఆ సంగతులు జరిగిన తరువాత దేవుడు అబ్రాహామును పరిశోధించెను. ఎట్లనగా ఆయన అబ్రాహాము అని పిలువగా అతడు చిత్తము ప్రభువా అనెను. అప్పుడు ఆయన, నీకు ఒక్కడైన నీ కుమారుని అనగా నీవు ప్రేమించి ఇస్సాకును తీసుకుని మోరియా దేశములకు వెళ్ళి అక్కడ నేను నీతో చెప్పబోవు పర్వతములలో ఒకదాని మీద దహన బలిగా అతన్ని అర్పించమని చెప్పాను. 100 మంది పిల్లల తర్వాత ఇస్సాకు అబ్రాహాము కలిగారా? లేదు. కొన్ని వివాహం అయిన వెంటనే ఇస్సాకు అబ్రాహాము కలిగారా? లేదు. చాలా ప్రతికూల పరిస్థితుల మధ్య, అనేక అవమానాల మధ్య, అనేక నిందల మధ్య శారమ్మ గారిని ఎంతమంది నువ్వు గొడ్రాలు అన్నారో, వీళ్ళు ఎంతగా కన్నీటి ప్రార్థన చేశాడు. అబ్రహాం ఎంతగా కన్నీటి ప్రార్థన చేస్తుంటాడో, ప్రభువా ఇదిగో ఆకాశం మరి నక్షత్రాలంతా విస్తారంగా నన్ను దీవిస్తానన్నావు కదా, ఒక్క కుమారుడు కూడా నాకు కలగలేదని ఎంత కన్నీరు కార్చుంటాడో. దేవుడు వాగ్దానం చేసి 20 సంవత్సరాలు మరి అయిపోతున్నప్పుడు కూడా వాగ్దానం వారి జీవితంలో నెరవేర్చగా ఎంతగా వాగ్దానం నెరవేర్పు కొరకు ఎదురు చూసి ఉండవచ్చు. ఇన్ని పరిస్థితుల మధ్య కలిగినటువంటి ఇస్సాకుని దేవుడు ఏం చేయమంటున్నాడండి? నీకు ఒక్కడై ఉన్న నీ కుమారుణ్ణి అనగా నీవు ప్రేమించి ఇస్సాకుని. ఇక్కడ అందరికి పెళ్ళి అయింది కదా, పిల్లలు ఉన్నారు అందరికి. ఎంతమంది పిల్లలు ఉన్నారు? 3 ఉన్న వాళ్ళు ఉన్నారు, 2 ఉన్న వాళ్ళు ఉన్నారు. 2కి తక్కువగా ఎవరైనా ఉన్నారా? ఎవరికి లేరు. మనకి 2-3 పిల్లలు ఉన్నప్పుడే ఒక పిల్లోడికి బాగోకపోతే మనం విలువెల్లాడిపోతాం. ప్రాణాపాయ పరిస్థితి వచ్చిందంటే డాక్టర్స్ ఇదిగో ఈ కుమారుడు కొన్ని రోజుల్లో మరణిస్తాడంటే మనం ఉండగలుగుతామండి? విలువెల్లాడిపోతాం కదా. మరి అనేక సంవత్సరాలు మరి ఎదురు చూశారు, అనేక నిందలు భరించారు. దేవుడు కుమారుడు ఇచ్చాడు కానీ చాలా సంతోషంతో దేవుని స్తుతించారు. మరి దేవుడు ఏంటి, నీకు ఒక్కడే ఉన్న కుమారుణ్ణి నాకు ఇచ్చేయి. కానీ అబ్రహాం ఏమి కూడా బాధపడలేదు, అబ్రహాం ఏమి కూడా విసుక్కోలేదు, సునుక్కోలేదు. ఏం చేశాడు? చక్కగా ఇచ్చేయడానికి వెళ్ళిపోయాడు. తెల్లవారినప్పుడు అబ్రహాము లేచి తన గాడిదకి గంట కట్టి తన పరివారులు 2 తన కుమారుడైన ఇస్సాకుని వెంట పెట్టుకుని దహన బలి కొరకు కట్టెలు. దేవుడి రాత్రి మాట్లాడారు, తెల్లవారే లేచి దహన బలికి, ప్రభువా ఒక 10 రోజులు నా కొడుకుతో నేను గడిపి నీకు నేను బలిస్తానని కూడా అనలా. యెఫ్తా కుమార్తె ఉంటారు కదండి, ఆమె ఎదురుపడినప్పుడు యెఫ్తా ఎవరైతే నాకు ఎదురుపడతారో వారిని నేను నీకు ఇచ్చేస్తాను ప్రభు, బలి ఇచ్చేస్తాను అన్నప్పుడు ఆ యెఫ్తా కుమార్తెకైనా 10 దినాలు ఇవ్వబడింది. ఈ సంగతి మనకు తెలుసు కదా. 10 దినాలు ఇప్పుడు తర్వాత మరి దేవుని యొక్క మరి సమర్పణ విషయంలో జరిగింది. కానీ ఇస్సాకు విషయంలో అలా కాదు. దేవుడు మాట్లాడాడు తెల్లవారిన వెంటనే కూడా, ఇంక ఏమాత్రం ప్రభు ఒక్క 5 రోజులు నా కుమార్తెని నా కుమారుడిని నా దగ్గర ఉంచు అని కూడా అడగలేదు. దేవుడు నాతో మాట్లాడాడు, నాకు దేవుడు ఇచ్చేయమన్నాడు అని చెప్పి తెల్లవారే అబ్రాహాము లేచి గాడి కట్టుగా అన్ని సమకూర్చేసుకొని దహన బలి ఇవ్వడానికి సిద్ధమైపోయి వెళ్ళిపోయాడు. అయితే దేవుడు అబ్రాహాము యొక్క మనస్సును దేవుడు చూశాడు. హల్లెలూయా. అబ్రాహాము యొక్క సమర్పణను దేవుడు చూశాడు. హల్లెలూయా. అబ్రాహాము యొక్క త్యాగాన్ని దేవుడు చూశాడు. చూసి గుర్తించి ఇదిగో దేవుడు అబ్రాహాముతో మాట్లాడుతున్నాడు. ఏమని? 11వ వచనంలో 10వ వచనం నుంచి, అప్పుడు అబ్రాహాము తన కుమారుని వధించుటకు తన చెయ్యి చాపి కత్తి పట్టుకొనగా యెహోవా దూత పరలోకము నుండి అబ్రాహామా అబ్రాహామా అని అతన్ని పిలిచెను. అందుకతడు చిత్తం ప్రభు అనెను. అప్పుడు ఆయన, ఆ చిన్నవాని మీద చెయ్యి వేయకము, అతన్ని ఏమీ చేయకము, నీకు ఒక్కడయ్యున్న నీ కుమారుని నాకియ్యమని తీయలేదు కనుక నీవు దేవునికి భయపడవాడు అని, ఇందువలన నాకు
కనబడుచున్నదనెను. హల్లెలూయా, హల్లెలూయా. ఏంటంటే నీకు ఒక్కడయ్యున్న నీ కుమారుని నాకు ఇయ్యా, నువ్వు వెనుక తీయలేదు కాబట్టి నీవు నా యందు భయభక్తులు కలిగి ఉన్నావని నేను ఎరుగుతున్నాను. మన ఆడవాళ్ళ హ్యాండ్ బ్యాగ్లో చేపెడతాం కానుక సమయంలో, డబ్బులు తీస్తాం. అన్నిటికన్నా చిన్న నోట్ ఏది అది తీసి మనము, మగవాళ్ళు కూడా చక్క జోబిలో చేపెడతారు. అన్నిటికన్నా చిన్న నోట్ ఏది అది దేవునికి వేస్తారు. ఆ హృదయాన్ని కూడా దేవుడు చూస్తాడండి. మనం ఎంత విత్తుతామో అంత పంటనే కోస్తాం. దేవుని సన్నిధిలో విత్తేది ఏది కూడా వృధాగా పోదు. హల్లెలూయా, హల్లెలూయా. అబ్రహాము యొక్క హృదయాన్ని దేవుడు చూసి నీకు ఒక్కడై ఉన్న నీ కుమారునికి వెనక్కి తీయలేదు కనుక మరి నువ్వు దేవుని ఎంత భయభక్తులు కలిగి ఉన్నానని నేను గ్రహించానని చెప్పి దేవుడు అక్కడ దహన బలి కొరకు ఒక పొట్టేలుని దేవుడు సమకూర్చాడు. దేవునికి మహిమ సిద్ధపరిచాడు. దేవునికి మహిమ కలుగుతాక. హల్లెలూయా, హల్లెలూయా. మన దగ్గర ఇదే ఉంది, నా అవసరానికి ఇది ఉంది, నేను ఇది దేవునికి ఇచ్చేస్తే నా అవసరం ఎలా తీరుతుంది అని మనం అనుకుంటాం. కానీ అవసరం వేరే రకంగా తీరేటట్టుగా దేవుడు తన కార్యం తను ఏర్పాటు చేసి ఉంచుతాడు. తన కార్యం తను సిద్ధపరచుంది. అది ఇంకా శ్రేష్టంగా ఉంటుంది, అది ఇంకా గొప్పగా ఉంటుంది. తెలుసండి, మనంతట్లో మనం చేస్తే కొంచెంగానే ఉంటుంది, కానీ దేవుడు సమకూర్చు చేస్తే అది ఎంతో ఘనంగా ఉంటుంది. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. గొర్రెపిల్ల ఎక్కువ రేట్ అంటే పొట్టేలు ఎక్కువ రేటా? పొట్టే శ్రేష్టమైన దాన్ని దేవుడు అక్కడ సమకూర్చి ఉంచాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఆ రోజు అబ్రహాము హృదయాన్ని చూసిన దేవుడు ఈ రోజు నీ హృదయం, నా హృదయాన్ని కూడా దేవుడు చూస్తాడు. అబ్రహాము హృదయాన్ని పరిశోధించిన దేవుడు నీ హృదయాన్ని, నా హృదయాన్ని కూడా దేవుడు ఏం చేస్తాడండి? పరిశోధిస్తాడు. దేవునికి ఇచ్చే విషయంలో వెనకడుగు వేయకండి. దేవుడు మిమ్మల్ని ప్రేమించి ఈ సంగతులు మీకు చెప్తున్నాడు. ఇంకా మీ సంఘాన్ని విస్తరింప చేయాలన్నటువంటి ఆలోచనతో. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. మనము దేవునికి ఇచ్చే విషయంలో ఆలోచించామా? దేవుడు మనకి ఇచ్చే విషయంలో కూడా ఖచ్చితంగా ఆలోచిస్తారు. దీన్ని చేసి మీరు నన్ను శోధించండి అన్నారు దేవుడు. దేవునికి ఇచ్చి మనం ఏం చేయాలండి? మరి మాసిదోనియా సంఘం ఉంది, వారు నిరుపేదలైనను దాతృత్వం విషయంలో మరి చక్కగా మంచి మనస్సు కలిగి ఉండాలి. కొరింథీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయంలో మనం చూసినట్లయితే అక్కడ మాసిదోనియా ఒక సంఘం ఉంటుందండి. అనుగ్రహింపబడి ఉన్న దేవుని కృపను గూర్చి మీకు తెలియచేయుచున్నాను. ఎలాగనగా వారు బహుశ్రమ వలన పరీక్షింపబడగా అత్యధికముగా సంతోషించిరి, మరియు వారు నిరుపేదలైనను వారి దాతృత్వము బహుగా విస్తరించెను. హల్లెలూయా. మరి 3వ వచనం కూడా ఈ కృప విషయంలోను పరిశుద్ధుల కొరకైన పరిచర్యలో పాలు పొందు విషయంలోను మనపూర్వకంగా మమ్మల్ని వేడుకొనుచు వారు తమ సామర్థ్యం కొలదియే కాక సామర్థ్యము కంటే ఎక్కువగా తమంతట తానే ఇచ్చిరని మీకు సాక్ష్యం ఇచ్చుచున్నాను. హల్లెలూయా, హల్లెలూయా. ఎలాంటి మాసిదోనియా సంఘం వారు ఎలా ఉన్నారు? బహుశ్రమల వలన పరీక్షించబడుతూ ఉన్నారు. బహుశ్రమల వలన ఏం చేయబడుతూ ఉన్నారండి? పరీక్షించబడుతున్నారు. అయినప్పుడు కూడా అత్యధికంగా సంతోషిస్తూ ఉన్నారు. ఈరోజు మనకి చిన్న శ్రమ కలిగితే చాలు, ఆ రోజు ఆదివారం మందిరానికి వెళ్ళడమే మానేస్తాం. ఈరోజు మనకి చిన్న బాధ కలిగితే చాలు, దేవుణ్ణి వెనక్కి పెట్టేస్తాం. కానీ వీళ్ళు బహుశ్రమల వలన పరీక్షింపబడగా అత్యధికముగా సంతోషించిరి. ఫిలిప్పీలకు రాసిన పత్రికలో అనేక మార్లు ఆనందించుడి, మరలా చెప్పుదును ఆనందించుడి. దేవునికి మహిమ కలుగును గాక. ఈ యొక్క వాక్య లేఖన భాగము ఆనందించుడు, మరలా చెప్తున్నా ఆనందించుడు అన్నమాట మాసిదోనియా సంఘంలో జరిగిందండి. మరి మన సంఘంలో శ్రమల వల్ల మనం కురికిపోతున్నామా? కానీ ఇక్కడ మన పాయింట్ అది కాదు. కానీ ఏంటంటే వారు నిరుపేదలైనను వారు దాతృత్వంలో వారు బహుగా విస్తరించి ఉన్నారు. వారు నిరుపేదలు. పేదలు వేరు, నిరుపేదలు అంటే కనీసం తినడానికి తిండి కూడా ఉండదు.
అయినప్పటికీ కూడా వారు దాతృత్వం విషయంలో అంటే ఇచ్చే విషయంలో విస్తరించి ఉన్నారట. ఎంత గొప్ప ఆశీర్వాదం అండి మాసిదోనియా సంఘానికి. ఆ యొక్క గొప్ప ఆశీర్వాదం గురించి దేవుని యొక్క వాక్యం సెలవిస్తూ ఉంది. వారు దేవుని కృపను పొందుకున్నారు. హల్లెలూయా. మరి ఏం పొందుకున్నారు? దేవుని యొక్క కృపను. కృప అంటే అర్థం ఏంటంటే అన్ని అనుకూలించినప్పుడు కాదు. కృప అంటే ఏంటంటే మనకు అర్హత లేని దాన్ని పొందుకునేది కృప. వీరు ఇచ్చే విషయంలో ఏమాత్రం కూడా వారికి అంటే సామర్థ్యం లేదు, కానీ దేవునికి ఏం చేస్తూ ఉన్నారు? ఎంత గొప్ప కృపను పొందుకున్నారు. వారు తమ సామర్థ్యం కొలదే కాక సామర్థ్యం కంటే ఎక్కువగా తమంతట తామే ఇచ్చారు. ఎవ్వరు కూడా వాళ్ళు బలవంత పెట్టలేదు. ఇదిగో మీరు కానుకలు తండి, ఇదిగో మీరు అర్పణలు తండి అని ఎవ్వరు కూడా వారిని ఏం చేయలేదండి, బలవంత పెట్టలేదు. తమంతట తామే వారు సామర్థ్యం కంటే ఎక్కువగా దేవునికి ఇచ్చారు. దేవునికి మహిమ కలుగును గాక. మరి ధనము ఇచ్చే విషయంలో మనం ఎలాగ ఉన్నాము? దేవుడు ఈ దినాన్ని ఒక ప్రశ్నగా మనల్ని అడుగుతాము. వెనక్కి లాక్కునే వారు ఉన్నామా? లేదంటే పర్వాలేదు ఇద్దాంలే, నా దేవుడే కదా, నా పరిస్థితి ఏంటో నా దేవుడికి అర్థం కాదా, నా స్థితి ఏంటో నా దేవునికి తెలుసు కదా, నా దేవుడు నన్ను చూస్తున్నాడు కదా, మన హృదయంలో మనమే సమర్థించుకొని దేవునికి ఇచ్చే విషయంలో వెనకడుగు వేస్తూ ఉన్నాము. ఆదిమ అపోస్తులు పాదాల దగ్గర వారు చరస్థిరాస్తులు నమ్మి మరి పాదాల దగ్గర పెట్టినట్టుగా లేఖనంలో మనం చూస్తూ ఉన్నాం. ఈరోజు చరస్థిరాస్తులు నమ్మక్కర్లేదు, కానీ మనము మరి సంపూర్ణ సమర్పణ కలిగి దేవునికి ఇష్టపూర్వకంగా ఇచ్చే విషయంలో ఎంతవరకు ఇవ్వగలుగుతూ ఉన్నాము? సేవకులు సంఘంలో చెప్తారు, చాలా అవసరతలు ఉన్నాయమ్మా ఈ నెల, చాలా కార్యక్రమాలు. ఎందుకంటే మేము మా సంఘంలో చెప్తాం కాబట్టి క్యాలెండర్స్ ప్రింట్ చేయాలి, ఇంటి క్రిస్మస్ ఆరాధనలు జరిగించాలి, ప్రతి క్రిస్మస్ ఆరాధనకి స్నాక్స్ ఇవ్వాలి, పిలుస్తున్నటువంటి సేవకులు కానుకలు ఇవ్వాలి, ఇంటి సేవకులకు భోజనాలు పెట్టాలి. ఇవన్నీ ఏం లేకుండానే జరిగిపోతాయి.